సిద్దిపేట జిల్లాలో మరో ఎస్ఐ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. నంగునూరు మండలం కుకునూరు పిఎస్లో ఎస్ఐగా పనిచేస్తున్న ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఉదయం తన క్వార్టర్స్లో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని చనిపోయాడు. గతంలో ఇదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ రామకృష్ణారెడ్డి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్న క్వార్టర్లోనే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం కూడా తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు ఉన్నతాధికారుల వేధింపులే కారణమని బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. 2012 బ్యాచ్కు చెందిన ప్రభాకర్ రెడ్డి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు గ్రామం. గతంలో రంగారెడ్డి జిల్లాలోని షామీర్పేట, కౌడిపల్లి, మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లలో ఎస్ఐగా పనిచేశారు. కుకునూరు ఎస్ఐగా పనిచేసిన రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్న తరువాత 2016 ఆగస్టు 16న ప్రభాకర్ రెడ్డి ఎస్ఐగా అక్కడ బాధ్యతలు చేపట్టారు. దాదాపు 11 నెలల పాటు ఎస్ఐగా పనిచేసిన ప్రభాకర్ రెడ్డి కూడా ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సిద్దిపేట జిల్లాలో మరో ఎస్ఐ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. అయితే గతంలో ఇక్కడ ఓ ఎస్ఐ అదే క్వార్టర్స్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం మరో ఎస్ఐ కూడా అక్కడ ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర కలకలం రేపుతోంది. ఇవాళ ఉదయం తన క్వార్టర్స్లోని సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని చనిపోయాడు ప్రభాకర్ రెడ్డి. గతంలో ఇక్కడ పనిచేసిన రామకృష్ణారెడ్డి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా ఉంది. ఇవాళ ఉదయం తన క్వార్టర్స్లో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని చనిపోయాడు. గతంలో కూడా ఇదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్న క్వార్టర్లోనే ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి కూడా ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు ఉన్నతాధికారుల వేధింపులే కారణమని బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. 2012 బ్యాచ్కు చెందిన ప్రభాకర్ రెడ్డి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు గ్రామం. గతంలో రంగారెడ్డి జిల్లాలోని షామీర్పేట, మల్కాజ్గిరి, కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేశారు. కుకునూరు ఎస్ఐగా పనిచేసిన రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్న తరువాత అదే ప్లేస్లో ఆగస్టు 16న బాధ్యతలు చేపట్టారు ఎస్ఐగా. అయితే దాదాపు 11 నెలల పాటు ఎస్ఐగా పనిచేసిన ప్రభాకర్ రెడ్డి కూడా ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.